Recon ng tool lo we have a pre configured in Kali Linux. So Kali Linux lo you have a pre-configured Recon ng tool. So just try to use Kali Linux. Let me check. మీ వాయిస్ చాలా లోగా ఉంది దినేష్. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉందండి. యా బాగుంది. ఓకే ఫైన్, ఒక్క నిమిషం. లెట్ మీ యూస్ ది స్నాప్ షాట్. Okay. All right. So we have an bridge network. So now just type recon hyphen and press enter. So it will open the Recon ng tool. So it is having a Recon modules like a 64 Recon modules. మనకి Recon ng లో మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క స్పెసిఫిక్ వర్క్ చేస్తుంది. అంటే మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఒక లొకేషన్, మీకు అడ్రస్ తెలుసు, అమీర్పేట్ హైదరాబాద్ అని తెలుసు, దాని ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో గూగుల్ మ్యాప్కి వెళ్ళి మీరు చేయాలి. సో మీకు గూగుల్ మ్యాప్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ కానీ ఒక కంపెనీ రూట్ మ్యాప్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే యూ హ్యావ్ వన్ మాడ్యూల్ లైక్ జియో కోడ్. అలాగా ఒక్కొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి ఒక్కొక్క మాడ్యూల్ ఉంది. సో దాట్ యూ కెన్ use from Recon ng tool. And before going to that, we have some commands in Recon ng. If you type help, you can see all these commands: add, back, del, exit, help keys, load. మనం యూజ్ చేసే load and add, del, ఇవన్నీ యూజ్ చేస్తాం మనం కమాండ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూసేజ్ ఉంది. సో నా సో బేసికల్లీ రెకాన్ అంటే రెకాన్ నుంచి అనేది రెకనసెన్స్ అండి. రెకాన్ మీన్స్ రెకనసెన్స్. రెకనసెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఓకే, రెకాన్ అంటే ఫుల్ నేమ్ ఏంటంటే రెకనసెన్స్ అన్నమాట. దాన్ని రెకాన్ అని పెట్టారు టూల్ని యాక్చువల్గా. ఓకే, సో రెకాన్ లో మీకు వర్క్ స్పేసెస్ అనేవి ఉంటాయి. వర్క్ స్పేస్ అంటే లైక్ మనం ఒక ప్లెయిన్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, టు డూ సమ్ వర్క్ విల్ టేక్ అ ప్లెయిన్ పేపర్, రైట్? సో లైక్ దట్ we can create a new workspace or you can use a default workspace. Okay, so ikkada if you go with the workspaces, you type workspaces space list. If you give the command like workspaces space list, it will show you the workspaces. So then ane oka workspace undi and default ane workspace avutundi. So now I'll try to create a new workspace. How to create workspaces space add space give any name like a hacker. So hacker any workspace create chesam. Okay, if you want to delete workspaces space delete space workspace name, simple. So now మనం ఒక workspace create చేసాం. Fine. Now ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేన్నైతే మనం ఐ మీన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయాలనుకుంటున్నామో ఆ డొమైన్ని యాడ్ చేయాలి. ఓకే, సో జస్ట్ టైప్ షో డొమైన్స్ టు చెక్. Let me check domains. So no domains are there. So let me clear and add domain. So the command is add domains space give any domain name like a microsoft.com. So I'm adding microsoft.com as a domain. So domain add అయింది. So just type show domains to see. So here you have microsoft.com as a domain. మీరు ఏ డొమైన్ మీద అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయాలనుకుంటున్నారో ఆ డొమైన్ని యూ హ్యావ్ టు